ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం మన జాతీయ జెండాను తలెత్తుకొని గౌరవంగా నిలబడి ఉన్నామంటే దానికి కారణం మన భారత రాజ్యాంగం. స్నేహితులారా, ఆగస్టు 15న మనకు స్వేచ్ఛ వచ్చింది. కానీ జనవరి 26న ఆ స్వేచ్ఛకు ఒక అర్థం, ఒక రక్షణ వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో లిఖించబడిన రాజ్యాంగం సామాన్యుని కూడా రాజుగా మార్చగల శక్తిని మనకిచ్చింది. అదే ప్రజాస్వామ్యం. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు లాంటి ఎందరో వీరుల త్యాగాల పునాదుల మీద ఈ దేశం నిర్మించబడింది. వారి రక్తం వృధా పోకూడదంటే మనం కేవలం చదువుకునే విద్యార్థులుగా ఉంటే సరిపోదు. దేశాన్ని ప్రేమించే బాధ్యత గల పౌరులుగా ఎదగాలి. కుల మతాల గోడలను బద్దలు కొడదాం, అవినీతిని అంతం చేద్దాం, రేపటి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెడదాం. పుస్తకం చేతిలో ఉంది కదా అని పెన్ పట్టుకొని రాస్తే సరిపోదు. గుండెల్లో దేశభక్తి అనే సిర ఉండాలి. అప్పుడే మన రాతలు జాతి తలరాతను మార్చగలుగుతాం. జై హింద్, జై భారత్.